లు ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యం ఉపదేశంలో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసుకున్నది లేవి అని చెప్పిన ఒక మనిషి గురించి, తన ఆత్మిక స్థితిగతి గురించి, తన జీవితంలో కలిగిన తప్పులు పొరపాటులను దిద్దుకొని ఆత్మీకతలో ప్రయాణం చేయడానికి తీసుకున్న జీవిత నిర్ణయాల గురించి దేవుని యొక్క సన్నిధిలో వాక్యోపదేశంలో నేర్చుకోవడానికి దేవుడు సహాయపరిచారు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యాకోబు యొక్క కుమారుల్లో ఇసాకార్ అని చెప్పిన ఒక సహోదరుని గురించి బైబిల్ ఏం చెప్పుచున్నదో దాని గురించి దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి నేర్చుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయములో దాని 17-18 వచనాలు చదివి తీరితే మనకే కనబడి తీరుచున్నది. ఇసాకార్ అని చెప్పిన ఈ కుమారుడి యొక్క పుట్టుక విషయం గురించి అక్కడ వర్ణించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరేది. ఇసాకార్ అని చెప్పేది యాకోబు యొక్క 9వ కుమారుడిగా, అదే రీతిగా లేహాకి పుట్టిన వాడిగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ఆదికాండం 30వ అధ్యాయం 17-18 వచనాలు చదివి తీరితే దేవుడు ఇచ్చిన ప్రార్థనకు ఫలితముగా, లేకపోతే దేవుడిచ్చిన ఉత్తరానికి బహుమానంగా దొరికిన కుమారుడే, తన పేరే ఇసాకార్ అని చెప్పేటట్టుగా మనకు అక్కడ కనిపించి తీరుతున్నది. ఇసాకార్ అన్న పేరుకి అర్థం దేవుని దగ్గర నుంచి దొరికిన బహుమానం, లేకపోతే దేవుని దగ్గర నుంచి దొరికిన జీతం అని చెప్పి తీరొచ్చు. అందుకే ఇసాకార్ యొక్క పుట్టుక సమయంలో తన అమ్మ నాన్న ఆత్మీక స్థితిగతిలో ఉండబట్టి, లేకపోతే లేహకి కలిగిన ఆత్మీక విడుదలకు సూచనగా, లేకపోతే తనకి దొరికిన ప్రార్థనకు ఫలితముగా ఏమై తీరింది, ఇసాకార్ అని చెప్పిన కుమారుడి యొక్క పుట్టుక జరిగి తీరింది. అందుకే తల్లి కుమారుడికి పేరు పెట్టినప్పుడు ఆమె దేవునికి ఘనతనిప్పించేటట్టుగా, దేవునితో ఆత్మీక సంబంధం కలిగించేటట్టుగా దేవుడు ఆమె యొక్క ప్రార్థనకు జవాబిచ్చారు. దేవుడు ఆమెకి ఏం చేశారు, బహుమానాన్ని ఇచ్చారు అన్నదానికి సూచనగా ఆమె తన కొడుకుకి పేరుని ఇచ్చి తీరింది. అది తనకి దేవునికి ఘనతనిప్పించే విధానం కలిగే ఒక పేరై తీరింది. అందుకే దేవుని యొక్క విడలుగా ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడే. దేవుని యొక్క సన్నిధిలో ఒక విషయాన్ని అడిగి కోరితే అది నిజాయితీగా, మనసుపూర్తిగా, ఆత్మీకతతో చెందినదైతే ఖచ్చితంగా దేవుడు దానికి ఏం చేస్తారు, జవాబిచ్చి తీరుతారు. అందుకే ఇసాకార్కి తన జీవిత విధానములో తన తల్లి దేవునికి కోరినట్ల, తన తల్లి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్ల ఏమై తీరింది, ఫలితాన్ని దొరికి తీరింది. లేకపోతే దేవుని దగ్గర నుంచి దొరికే ఒక బహుమానముగా ఇసాకారు మారిపోయి తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రత్యాశ కలిగి జీవించేటట్టుగా ఉండి తీరాల్సింది. ఇసాకారుకి కలిగిన గొప్ప విషయం ఏంటిది అంటే, ఒక ఆత్మిక కుటుంబంలో జన్మను పొందుకోవడం, ఒక ఆత్మిక తల్లిని పొందుకోవడం, లేకపోతే ఒక మంచి కుటుంబములో ఆత్మిక భాగ్యాన్ని పొందుకునే ఒక స్థితిగతి ఇసాకారుకి దొరికి తీరింది. కానీ బాధ కలిగే విషయం ఏంటిది అంటే, ఇసాకారు యొక్క పుట్టుక సమయములో యాకోబు దగ్గర నుంచి ఏ రీతి కలిగిన సంరక్షణ కానీ, మేలు కానీ, మంచితనం కానీ లేహాకి దొరికేది కాదు. అందుకే లేహ నిర్ణయించుకుంది, దేవునితో ఆత్మిక సంబంధం పెట్టుకొని, దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, దేవుని దగ్గర తన వినపాన్ని చెప్పే ఒక ప్రణాళిక చేసి పెడితే దానికి ప్రతివిధిగా దేవుడు ఇసాకారుని జన్మనిచ్చి తీరడానికి దేవుడు సహాయపడి తీరారు. అందుకే ఇసాకారు గర్వంగా చెప్పుకోగలిగే మాట ఏంటిదో తెలుసా, తన తల్లికి దొరికిన ప్రార్థనా ఫలితమే నేను, లేకపోతే తన తల్లికి దొరికిన బహుమానమే, దేవుని దగ్గర నుంచి దొరికిన ఒక శ్రేష్టత కలిగిన వాడు అన్నది ఆ పేరుకి, ఇసాకార్ అన్న పేరుకి ప్రాధాన్యత వహించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవుని దగ్గర నుంచి దొరికిన బహుమానమే మొత్తం ఒక దేవుని యొక్క బిడ్డ జీవితంలో ఉన్నది. ఆయన రక్షణ పొందిన దగ్గర నుంచి తన జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకు తీరితే దేవుడిచ్చిన బహుమానం ఒక్కటి కూడా లేదు అని చెప్పడానికి లేదు, అంతా దేవుడిచ్చిన బహుమానమే. అలాగైతే మనం ఎంత మాత్రం దేవునికి ఆత్మీకతలో రుణపడి ఉన్నామో దాని గురించి మనకేముండి తీరాలి, ఒక అవగాహన కలిగి ఉండి తీరాలి. దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన సంరక్షణ, దేవుడిచ్చిన అన్ని విధానాలు దేవుని దగ్గర నుంచి దొరికిన బహుమానమే అని ఈ రాత్రి వేళ ఇసాకారు యొక్క పదాన్ని నేర్చుకునేటప్పుడు, దాని అర్థాన్ని
సత్యాన్ని తెలుసుకునేటప్పుడు తెలుసుకు తీరాల్సింది. అందుకే దేవుడిచ్చిన జీవితం విలువైనది, దేవుడిచ్చిన ఆరోగ్యం ఏమైనది, ప్రాధాన్యత చెందినది. దేవుడిచ్చిన జీవిత విధానం దేవుని దగ్గరికి అర్పించాల్సిన బాధ్యస్తులై ఉండి తీరాం. కారణం ఏంటిది అంటే అంతా దేవుని యొక్క బహుమానంలో ఉండి తీరినది కాబట్టి అంతా దేవునికి అర్పించే ఒక స్థితిగతి మనకి కలిగి ఉండి తీరాల్సింది. అందుకే ఇస్సాకారు యొక్క పేరుకి భాషాంతరము లాగే మనము కూడా ఈ రాత్రి వేళ పోల్చుకు తీరాలి. దేవుని యొక్క బహుమానములో జీవించుచున్నాను, దేవుని యొక్క సంరక్షణ ద్వారా, దేవుడిచ్చిన సదుపాయాల ద్వారా నేను బతుకుతున్నాను అన్న విషయంలో ఎల్లప్పుడూ మనకు ఒక పరిజ్ఞానం ఉండాలి. అలా పరిజ్ఞానం ఉండగలిగిన వారే ఆత్మిక స్థాయిలో ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోయి తీరగలిగేది. అయితే ఇస్సాకారు యొక్క జీవిత విధానములో అధికంగా అనాత్మీకత కలిగేది ఏవి మనకి కనబడట్లేదు. చాలా తక్కువే ఇస్సాకారు గురించి పరిచయాన్ని ఇచ్చేటట్టుగా మనకి కనబడి తీరేది. అందుకే మిగతా అందరు యాకోబు యొక్క పిల్లలు అనేక రీతిగా తప్పులలో పొరపాటుల్లో వెళ్ళి పడినా కూడా ఇస్సాకారు అంతగా పొరపాటుల్లో తప్పులో వెళ్ళి పడేంతటిగా మనకి బైబిల్లో కనబడటలేదు. అందుకే తన పుట్టుక విషయంలో నుంచి ప్రారంభించిన తర్వాత తన గురించి గొప్పగా చెప్పేది ఎక్కడ కనబడి తీరుతున్నదంటే యాకోబు పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం చెప్పేటప్పుడు పలుకుతున్న భాగములోనే ఇస్సాకారు గురించి కూడా చెప్పేటది మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 14-17 వచనాలకు వచ్చినప్పుడు, లేకపోతే పుట్టిన దగ్గర నుంచి తర్వాత నాన్న పిల్లలకు ఆశీర్వదించే ఆ క్షణములోనే తన గురించి గొప్పతనంగా చెప్పేటి ఒక విధానం మనకి కనబడి, ఈ మధ్యవర్తిలో ఎక్కడో కూడా ఆత్మీయతలోంచి తొలగిపోయో లేకపోతే దేవునికి వ్యతిరేకమయ్యో దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో జీవించిన ప్రణాళికలు ఇస్సాకారు యొక్క జీవిత విధానంలో మనకి కనబడట్లేదు. అందుకే ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు పిల్లలందరికీ కూడా యాకోబు ఆశీర్వదించడానికి, లేకపోతే పిల్లలందరి యొక్క ఆత్మిక స్థితిగతులను ప్రవచనాత్మకంగా మాట్లాడేటప్పుడు ఇస్సాకారు గురించి కూడా కొన్ని మాటలు అక్కడ చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే అక్కడ చదివితే దాన్ని 14-15 వచనాలు చదివితే, ఆదికాండం 49వ అధ్యాయం 14-15 వచనాలు చదివి తీరితే ఇస్సాకారు గురించి యాకోబు గొప్పగానే చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మిక స్థితిగతి ఉంది కాబట్టి, దేవునితో మంచి అనుబంధం ఉంది కాబట్టి తన గురించి లోటుపాటులు కాదు చెప్పేది, తన గురించి గొప్ప స్థాయిని అక్కడ ఏం చేసేది చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. ఇస్సాకారు దేవుని కొరకు పనికొచ్చేవాడిగా, దేవుని యొక్క సమాజానికి ఆత్మీకతకు ప్రదర్శన పరిచిన వాడిగా ఉండి తీరి జీవించుచున్న వాడిగా ఉండేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే అక్కడ 14-15 వచనాలు చదివితే మనకు అక్కడ కనబడేది ఇస్సాకారుకి కలిగిన ప్రాధాన్యత కలిగినవన్నీ కూడా దేవునికి అప్పగించేటట్టుగా, దేవుని కొరకు వాడబడేటట్టుగా, దేవునిని ఘనతనిప్పించేటట్టుగా ఉన్న ప్రణాళికలు ఉండి జీవించుచున్నాడు అన్నది మనకు ఆ వాక్య భాగములో ప్రాధాన్యతగా కనబడేటట్టుగా మనకి కనిపిస్తున్నది. అందుకే తన జీవిత గమ్యం ఎలా ఉండి తీరుతున్నదంటే అందరికీ కూడా సంరక్షణ వచ్చేటట్టుగా, అందరికీ కూడా క్షేమం వచ్చేటట్టుగా, అందరి కొరకు కూడా ప్రయాసపడేంతటిగా ఉన్న ఆత్మీక స్థాయిగా ఇస్సాకారు యొక్క జీవిత విధానం కలిగి ఉండి తీరుచున్నది. అందుకే ఇందులో నుంచి దేవుని యొక్క బిడ్డలుగా నేర్చుకోగలిగేది మనము కూడా అందరికీ ఆత్మీకతను ఇచ్చేవారై ఉండి తీరాలి. ఆత్మీకతలో ప్రోత్సాహపరిచేటట్టుగా ఉండాలి. ఆత్మీకత కొరకు ఎంత మాత్రం శ్రమ పడడానికైనా ఇబ్బంది పడడానికైనా సిద్ధపడే ఒక జీవిత స్థితిగతి అయి ఉండి తీరాల్సింది. అందుకే ఇస్సాకారు గురించి చివరికి చెప్పబడుతున్న ఒక మాట, తన భుజములు ఎల్లప్పుడూ కూడా భారముతో ఉండి తీరేది. ఎవరి కొరకు? తన తోటి సహోదరుల కొరకు, లేకపోతే తనతో కలిసి జీవించిన వారి కొరకు తన భుజం ఎప్పుడు ఏమై తీరేది? బరువుగా, బాధ్యతగా ఉండి తీరేది. అందుకే ఇక్కడ మనం ఆలోచించుకోగలిగిన మాట ఏంటిది అంటే, ఒక దేవుని యొక్క బిడ్డ ఎప్పుడు కూడా ఏమై తీరాలి? ఇతరులకు మోసుకునే వాడిగా ఉండి తీరాలి, ఇతరులకు సహాయపడేటట్టుగా ఉండి తీరాలి, ఇతరులకు ఏం చేశారు సంరక్షణను ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి. అందుకే చాలా మంది వారి భుజాన్ని ఆత్మీకత కొరకు వాడడానికి ఇష్టపడే ఒక స్థాయిలో జీవించటం లేదు. భుజములను ఏం చేసుకునేదంటే వారి కొరకు వాడుకునే ఒక ప్రణాళిక. కానీ ఇస్సాకారు యొక్క జీవితం అక్కడ అలా కనబడి తీరట్లేదు. చివరికి చెప్పుచున్న ఒక మాట ఏంటిదంటే, ఒక సహోదరుడిగా ఆయన ఏం చేస్తున్నాడు? పని చేయడానికి మనస్తత్వం కలిగేటట్టుగా తన భుజాన్ని వాడుకున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకతలో జీవించుచున్నామంటే స్వార్థంగా జీవించడం కాదు, వ్యక్తిపరంగా జీవించడం కాదు, ఆత్మీకుల కొరకు ఆత్మను సంపాదించు
జీవించుట కొరకు, ఒకరి భారాన్ని మోసుకోవడానికి, ఒకరిని ఆత్మీయతలో లేవనెత్తడానికి ఏం చేయాలి? జీవించే ఒక భాగ్య స్థితిగతి మనకి కలబడి ఉండి తీరాల్సింది. అందుకే ఇసాకారు తన సహోదరుల నిమిత్తం ప్రయాసపడేవాడిగా, కష్టపడేవాడిగా, లేకపోతే జీవితాన్ని అప్పగించిన వాడిగా, లేకపోతే వారి కొడుకు శ్రమ పడేవాడిగా, ఒక ఆత్మీకుడిగా మనకు ఆ వాక్య భాగములో ప్రవచనాత్మకంగా మనకి కనబడి తీరుచున్నది. ఈ కాలములో అనేక మంది సంఘ బిడ్డలకు మనం పరిశోధించి చూస్తే తోటి సహోదరుని కొరకు బారువు మోయడానికి మనస్తత్వం లేని వారిగా మారి తీరుతున్నారు. తోటి సహోదరుని కొరకు ప్రయాసపడడానికి మనస్తత్వం లేని యొక్క స్థితిగతులు, అది అనాత్మీకత చెందినది అని రాత్రి వేళ పోల్చుకోవాలి. తోటి సహోదరుని పట్ల మనకి మనస్తత్వం ఉండి తీరాలి. తోటి సహోదరి పట్ల మన భుజం ఏం చేయాలి? అందించే ఒక ప్రణాళిక మనకి కనబడి తీరాల్సింది. తర్వాత మనకి ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషే పిల్లలందరికీ కూడా, లేకపోతే 12 మంది గోత్రములకు కూడా ఆశీర్వాదాలు పలికేటప్పుడే అక్కడ కొన్ని మాటలు చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాన్ని 12, 13 వచనాలు చదివి తీరితే మనకక్కడ కనబడి తీరుచున్నది. ఇసాకారు గురించి ఇశ్రాయేలు ప్రవచించుకొని క్షమించాలి, ఇసాకారు గురించి దేవుడు క్షేమపరిచే ఒక విధానాన్ని ఇచ్చేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక ఉడంబడికను స్థాపించేటట్టుగా ఏం చేశారు? ప్రజలందరికీ తోడుకొని తీసుకొచ్చేటప్పుడు మోషే ద్వారా నిర్ణయం చెప్పించిన మాట ఏంటిది అంటే, దేవుని యొక్క వ్యవస్థను అంగీకరించితే ఆశీర్వాదం దొరికి తీరిద్ది, దేవుని యొక్క వ్యవస్థలను తృణీకరిస్తే శాపం వచ్చి తీరిద్ది. ఆ పట్టికలో ఇసాకారు యొక్క పేరు ఆశీర్వాదము కలిగే గుంపులో, లేకపోతే ఆశీర్వాదానికి బయలుపరిచే ఒక గుంపులో దేవుడు ఆయన ఏం చేశారు? ఏర్పరచుకొని ఉంచారు. అందుకే 12వ వచనం చెప్తున్న మాటలో వారికి ఏం చేయబడేది తెలుసా? మిగతా యాకోబు యొక్క సంతానముల కన్నా అధికంగా ఆత్మీక స్థాయిని చూపించే ఒక ప్రణాళిక కనబడేటట్టుగా మోషే అక్కడ సూచించి చెప్పుచున్నాడు. అందుకే నేను చెప్పుచున్న ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? ఆత్మిక నాయకత్వంలో జీవించడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఉండి తీరాలి. దేవుని యొక్క తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను ఆ నాయకత్వంలో నిలబెట్టేటట్టుగా దేవుడు నీకు వాడేంతటిగా మారి తీరుతారు. అందుకే ఆ ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇసాకారికి దొరికిన ఆ శ్రేష్ఠ పదవి, ఆ శ్రేష్ఠ యోగ్యత ఏమై తీరింది? ప్రజలకు ఆశీర్వదించడానికి, దేవుని వశములో నుంచి దొరికిన ఆశీర్వాదాలను పంచిపెట్టుకోవడానికి కలిగే ఒక స్థితిగతి ఇసాకారికి దొరికి తీరింది. ఈ రాత్రి వేళ నీకు కలిగిన ఆశీర్వాదం నీవు నీ కొరకు వాడి తీరుతున్నావా? అందరికీ వాడేంతటిగా ప్రయోగపరిచి తీరుతున్నావా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. నీవు వాక్యోపదేశంలో జీవించి ఇతరులకు కూడా వాక్యోపదేశాన్ని జీవింపజేయడానికి ప్రోత్సాహపరుచుచున్నావా? నీవు అందరికీ దీవెననే కల్పించుచున్నావా? లేకపోతే నీ ద్వారా అందరికీ శాపం దొరికి తీరుతున్నదా? కానీ ఇసాకారు గురించి చూస్తే ఆయన మూలంగా దీవెనలు దొరికేంతటిగా, ఆయన మూలంగా ప్రజలకి సంరక్షణ దొరికేటట్టుగా, ఆయన మూలంగా అందరికీ ఆత్మిక అభివృద్ధి దొరికే ఒక విధానం మనకేమై తీరుతున్నది? అక్కడ కనబడి తీరుతున్నది. అలాగా ఇసాకారు కొరకు ఏమై తీరిందో తెలుసా? ఒక కొండను కూడా అప్పగించి తీరే ఒక భాగ్య స్థితిగతి ఏమై తీరింది? దొరికేంతటిగా మారి తీరింది. మిగతా వాళ్ళందరికీ కూడా వాటా పంచిపెట్టేటప్పుడు, లేకపోతే మిగతా యాకోబు యొక్క సంతానములందరికీ కూడా వాటా ఇచ్చేటప్పుడు ఘనత చెందేది ఏమీ లేదు, కానీ ఇసాకారికి మాత్రం ఘనత చెందేది ఉంది. కారణం ఏంటిది అంటే, ఆత్మిక స్థితిగతులు జీవించిన వాడు కాబట్టి, ఆత్మికతలు అందరినీ నడిపించేవాడు కాబట్టి, లేకపోతే తన జీవిత విధానంలో ఏం అనాత్మికత చెందేది ఏమీ లేదు కాబట్టి దేవుడు ఇసాకారుని ప్రత్యేకంగా ఎంచుకున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. తర్వాత మనం చూస్తే వాటా పంచుకున్న ఒక ప్రణాళిక మనకి యెహోషువ యొక్క గ్రంథానికి వచ్చినప్పుడు దీని గురించి ప్రాధాన్యత కలిగేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. యెహోషువ యొక్క కాలగతిలో ఏమై తీరింది అంటే, అందరికీ వాటా ఇచ్చేటప్పుడు ఈ ఇసాకార్ అన్న ఈ గోత్రానికి మాత్రం 17 పట్టణాలు దొరికేంతటిగా, ఈ పట్టణం మధ్యలో ఒక కొండ కూడా వారికి ఏం చేసేది? అప్పగించి తీరే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీర్చున్నది. మిగతా వాళ్ళందరికన్నా శ్రేష్టత కలిగే ఒక ఉన్నతి స్థాయిని దేవుడు ఇసాకారు పట్ల ఇచ్చి తీరారు. కారణం ఏంటిది అంటే, దేవుడు ఇసాకారుని ఎక్కువ ప్రేమించారు అన్నది కాదు. దాని అర్థం ఏంటిది అంటే, ఇసాకారు ఆత్మీకతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవుని యొక్క వాక్యోపదేశాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో జీవించడానికి ఎప్పుడూ కూడా తన జీవిత నిర్ణయం తీసుకోలేదు. కానీ మిగతా పిల్లల యొక్క జీవిత విధానం చూస్తే
చూస్తే వారు ఆత్మీకతలో ఉన్నప్పుడే పొరపాటులు చేసుకునే ఒక ప్రణాళిక మనకి కనబడి తీరుచున్నది. అందుకే యెహోషువ యొక్క కాలగతిలో లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వచ్చి తీరేటప్పుడు వారికి దొరికిన దాంట్లో సుమారు 17 పట్టణాల్లో ప్రభుత్వ పరిచయ అధికారాన్ని ఇసహాకారికి దేవుడు ఎంచుకొని తీరారు. అందుకే నేను చెప్పుతున్న మాట, నీ ఆత్మిక స్థితిగతి వాక్య పరిమితిలో ఉండి తీరితే, దేవునికి ఘనతనిప్పించే ఒక ప్రణాళిక అయి తీరితే, నీ భవిష్యత్తు జీవితం గురించి దేవుడు సంరక్షణ కలిగేటట్టుగా ఆలోచిస్తాడు. నీకు క్షేమం కలిగేటట్టుగా ఉన్న ప్రణాళికలు దేవుడు నీకేం చేస్తారు, ఎంచుకొని తీరుతారు. అందుకే అలాంటి ఒక భాగ్యము కలిగిన స్థితిగతి ఇసాకారికి తన జీవితంలో దొరికి తీరింది. కారణం ఏంటిదో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, ఆత్మికతకు ప్రాధాన్యత ఇచ్చి, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి, ఆత్మిక సమాజానికి కట్టుబాటు కలిగే ఒక ఆత్మిక స్థితిగతి కలిగిన జీవిత విధానం ఇసాకారికి ఉండేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఇక మనం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషే ద్వారా అందరికీ ఆశీర్వాద వచనాలు పలికేటప్పుడు ఇసాకారు గురించి కూడా పలికే ఒక మాటలు మనకు అక్కడ కనబడి తీరుచున్నది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 18 నుంచి మనం చదివి తీరితే మనకి కనబడుతున్న ఒక మాట, 18, 19 వచనాలు చదివితే మనకి కనబడేది ఇసాకారు గురించి చెప్పేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. ఇసాకారు యొక్క ఇల్లు గురించి మోషే ఏం చేస్తున్నారు, ప్రాధాన్యతగా చెప్తున్నారు. లేకపోతే తన గుడారాలు గురించి. ఎందుకు? ఆత్మీకతలో ఉన్న వారి యొక్క గుడారం ఎప్పుడు కూడా ఆత్మిక పరివేశముగా ఉండి తీరింది. అందుకే ఇసాకారు యొక్క గుడారం లోపల ఒక మనిషి అడుగు పెట్టాడు అనుకో, ఆ మనిషి ఆత్మీకతలో ఆలోచించడానికి, ఆత్మిక జీవిత విధానం కలగడానికి ఉన్న మనస్తత్వం కలిగేది. కానీ కొందరు అనాత్మీకత చెందిన వారి యొక్క గుడారంలోకి కానీ ఇంట్లోకి వెళ్ళడానికి అసలు మనుషులకు ఇష్టం కాని ఒక ప్రణాళిక కనిపించేది. కానీ ఇసాకారు యొక్క గుడారం లోపలికి వెళ్తే అందులో నీకు ఒక ఆత్మీకత కనిపిస్తుంది. ఆ ఇంటిలోకి వెళ్ళి చేరితే నీవు దేవునితో అనుబంధం కల్పించుకోగలుగుతావు. అందుకే ఈ కాలంలో ఇసాకారులో నుంచి మనం నేర్చుకు తీరాలి. మన ఇల్లు కూడా ఏమై తీరాలి, ఆత్మీకతను, ఆత్మిక పరివేశాన్ని ఇచ్చే ఒక ప్రణాళిక అయి ఉండి తీరాలి. కొందరు ఇంటికి వెళ్తే ఒక రోజు కన్నా ఎక్కువ ఉండడానికి ఇష్టమే అనిపించదు. కారణం ఏంటిది? ఆ ఇంటి పరిస్థితి ఆత్మిక వాతావరణం కాదు కాబట్టి. ఆ ఇంటి లోపల ఆత్మిక వలయములో ఆ కుటుంబం ఏమై తీరలేదు, ఎదుగుదల పొందుకు రావట్లేదు. ఈ రాత్రి వేళ నీ ఇల్లు ఎలాగుంది ఒకసారి పరిశోధించుకో. నీ ఇంటికి ఒక మనిషి అడుగు పెట్టేటప్పుడు ఆయన దేవుని చూడగలుగుతున్నాడా, ఆయన దేవునితో అనుబంధం కల్పించుకోగలుగుతున్నాడా, ఆయన జీవితంలో విడుదల దొరికే ఒక స్థాయి నీ ఇల్లు ప్రసాదించుకోగలుగుతున్నదా లేదా, లేకపోతే నీ గుడారము లోపల అలాంటి ఒక వాతావరణం ఉందో లేదో ఒకసారి ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. మిగతా పిల్లల యొక్క గుడారం ఎలాగున్నాయంటే గందరగోళంగా ఉన్నాయి. కానీ ఇసాకారు యొక్క గుడారం ఎలాగుందో తెలుసా? వర్ణించగలిగేటట్టుగా అక్కడ ఏం చేయబడింది, మోషే ద్వారా పలకబడినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే ఇసాకారు యొక్క గుడారం లోపలికి ఒక మనిషి అడుగు పెడితే చాలు, ఆ వాతావరణమే మారిపోద్ది. దేవునితో అనుబంధం కలిపేటట్టుగా, వాక్యానికి ప్రాధాన్యత ఇప్పించేటట్టుగా, ఆత్మీకతకు విలువిచ్చేటట్టుగా, ఆత్మశక్తిలో నిండుబాటు కలిగేటట్టుగా ఉన్న ప్రణాళిక ఇల్లుని ఇసాకారు యొక్క గుడారం లేకపోతే ఇంట్లో కనబడేటట్టుగా. ఈ రాత్రి వేళ నీ ఇల్లు ఏ రీతిగా ఉన్నదో ఒకసారి ఆలోచించి చూడండి. నీ ఇంటి లోపల ఒక్కొక్క మనిషి వచ్చి అడుగు పెట్టేసరికి ఆయన ఏమి అనుభవించుకోగలుగుతున్నారు, ఏమి ఆ మనిషికి దొరికి తీరుతున్నది. అందుకే బైబిల్ గ్రంథంలో మనకి కొందరు ఇల్లులను మనం చూస్తే మనకి కనబడి తీరుచున్నది. ధనవంతుడిగా ఉన్న జక్కాయి యొక్క ఇంట్లోకి ఎవరిని కూడా రానివ్వడానికి మనస్తత్వం లేని ఒక స్థితిగతి మనకి కనబడి తీరుచున్నది. కారణం ఏంటిది అంటే తనకి డబ్బు, అధికారం, పలుకుబడి అధికంగా ఉంది కాబట్టి తన ఇంటికి ఎవరిని కూడా ఆహ్వానపరిచే ఒక మనస్థితి రావట్లేదు. కానీ ఎప్పుడు ఆయన యేసయ్యతో కలిసి, యేసయ్యతో తన జీవితం ఒక మార్పు వచ్చి తీరిందో, మారు మనసు వచ్చి తీరిందో, రక్షణ వచ్చి తీరిందో, తన ఇల్లును తెరవడానికి, తన ఇంట్లోపలికి అందరినీ ఆహ్వానపరచడానికి, తన ఇల్లు దేవుని కొరకు వాడబడడానికి పనికొచ్చేటట్టుగా మారి తీరింది. అందుకే అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వారి ఇల్లుని ఆత్మిక ఆలయంగా మార్చడానికి ఏం చేయట్లేదు, ప్రయత్నం చేయట్లేదు. వారి ఇల్లు ఎంత మాత్రం ఏమై తీరేది, అనాత్మీకతకు వాడేంతటిగా మారిపోయి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ నీ ఇల్లు ఎలాగుంది ఒకసారి పరిశోధించుకో. నీ ఇంటికి ఒక సంవత్సరానికి ఎంతమంది వచ్చి దేవుని చూడగలుగుతున్నారు, నీ ఇంటి లోపలికి వస్తే ఎంతమంది ఆత్మిక వాతావరణాన్ని అనుభవించుకోగలుగుతున్నారు. అందుకే నీ ఇల్లును ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. కొన్ని ఇళ్ళలోకి వెళ్ళి అడుగు పెడితే చాలు దురాత్మల గుంపు బయటకు వచ్చేది మనకేం చేయొచ్చు, స్పందన కలగొచ్చు. కొన్ని ఇళ్లలోకి అడుగు పెట్టి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న మనుషుల ఐక్యత లేకుండా ఉన్నదానికి మనకి కనబడి తీరుచున్నది. కొన్ని ఇళ్ల లోపలికి అడుగు పెడితే ఎప్పుడు కూడా ఇంట్లో సేవకులకు ఉండడానికో, సేవకులకు చోటు ఇవ్వడానికి మనస్తత్వం లేని ఒక ప్రణాళిక అయితే తీరుతున్నది. అందుకే రాత్రి
వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక్కసారి పరిశోధించుకోవాలి. నీ ఇల్లు ఎంత మాత్రం ఆత్మికత కొరకు తెరిచావు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు గురించి చెప్పబడుతున్న ఒక మాట ఏంటిది అంటే, ఆ విధవరాలు తన ఇంటిలో ఒక ఆత్మిక సేవకుడు కొరకు ఏం చేసింది, గదిని కట్టి పెట్టుకొని మంచాన్ని ఏర్పరచుకొని సేవకుడుకు విశ్రాంతిని ఇచ్చేటట్టుగా, సేవకుడుకు ఏం కలిగిన క్షేమం దొరికేటట్టుగా తన ఇల్లును ఏం చేసింది, తెరిచిపెట్టింది. ఈ రాత్రి వేళ నేను అడిగేది, నీ ఇల్లు లేకపోతే నీవు నివసించిన గుడారం దేని కొరకు వాడబడుతున్నది? అనేక మంది ఇల్లు కట్టేది దేని కొరకు అంటే వారు నివసించడానికి, వారి యొక్క ఇంట్లో ఉన్న శ్రేష్టత కలిగినది విలువైన వస్తువులను దాచిపెట్టుకోడు. కానీ ఒక ఆత్మీకుడు తన ఇల్లును ఏం చేసుకుంటాడో తెలుసా? దేవునిని చూపించడానికి, ఆత్మీకతను రుజువుపరచడానికి, విడుదలను ఇప్పించి తీరడానికి, క్షేమాభివృద్ధినిచ్చి తీరడానికి. ఒక వ్యక్తి ఆ ఇంటిలోకి వచ్చి తీరితే ఖచ్చితంగా దేవునిని చూడగలుగుతాడు, దేవునితో అనుబంధం కల్పించుకు తీరగలుగుతాడు. అలాంటి ఒక ఆత్మీక స్థితిగతి ఎవరిల్లు? ఇసాకారు యొక్క ఇంట్లో కనబడేటట్టుగా మనకు ఏమై తీరుతున్నది, కనిపించి తీరుతుంది. అందుకే ప్రత్యేకంగా ఆ ఇసాకారు యొక్క గుడారాన్ని, ఇల్లుని ప్రాధాన్యత వహించి చెప్పడానికి మోషే ద్వారా దేవుడు ఏం చేశారు, ఆ మాటలను పలికించి తీరారు. అలాగైతే రాత్రి వేళ ఆలోచించండి, నీ ఇంటిలో నుంచి మనుషులకు ఏం దొరికి తీరేది? కొందరు ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నుంచి వినిపించిన శబ్దము, చెప్పుడు అస్సలు దేవునికి గణపరిచేది కాదు, దేవునికి అనుబంధం కల్పించే ఒక విధానం లేదు, దేవునితో ఆత్మిక సంబంధం ఉండేటట్టుగా అస్సలు కనబడి తీరదు. ఈ రాత్రి వేళ నీ ఇల్లు ఎలాగుంది? నీ ఇల్లు దేవునికి నచ్చే విధానంగా ఉందా? నీ ఇల్లు దేవుని కొరకు వాడబడే ఒక ఇల్లుగా ఉన్నదా? నీ ఇంటిలోకి వచ్చిన మనుషులందరూ కూడా దేవుని చూడగలుగుతున్నారా? నీ ఇంటి లోపల అడుగు పెట్టిన మనిషి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? నీవి ఇంట్లోకి అడుగు పెడుతున్న మనిషి స్వస్థత పొందే తీరుతున్నారా? నీ ఇంటికి వచ్చిన వ్యక్తి సమాధానం లేకుండా వస్తే సమాధానం పొందే వెళ్తున్నాడా? నీ ఇంటికి వచ్చిన మనిషి ఒక రాత్రి నీ ఇంటిలో గలిపి తీరితే మళ్ళీ అదే ఇంట్లో ఉండడానికి మనస్తత్వం కలిగే ఒక విధానమేనా? ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే చాలా మంది ఆత్మీకుల రక్షణ పొందే ఒక భాగ్యస్థితిగతి ఉంది, దేవునితో అనుబంధం ఉంది, కానీ వారి ఇల్లు దేవుని కొరకు వాడేంతటిగా ఉపయోగించడానికి ఏం లేదు, మనస్తత్వం లేదు. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డల యొక్క ఆత్మిక స్థితిగతి ఎంత ఘోరంగా ఉందంటే, ఒక ఆత్మికుడు వచ్చి ఆ ఇంట్లో నివసించడానికి చోటు లేని, లేకపోతే మనసును అప్పగించలేని ఒక విధానం. అందుకే యేసయ్య యొక్క పుట్టుక సమయంలో జరిగిన ఒక విధానం మనకి కనబడి తీరుచున్నది. యేసయ్య పుట్టేటప్పుడు తన ఇంటికి వచ్చిన ఆ శ్రేష్ఠ జ్ఞానులు వారి ఇంటి లోపలకు ప్రవేశించి ఆ చిన్న గుడిసు లోపల కూడా ఏం చేసుకోగలిగారు, దేవునిని సేవించుకోగలిగారు, దేవునికి ఆరాధన చేయగలిగారు, దేవునితో కలిసి ఏం చేయగలిగారు, కూర్చోగలిగారు. ఆ వచ్చిన వాళ్ళు చాలా చదువు కలిగిన వారు, చాలా శ్రేష్ఠ ఉన్నతి స్థాయిలో ఉన్నవారు, కానీ వారి దేవునికి ఆరాధించుట నిమిత్తము ఆ ఆత్మిక ఇల్లు లోపలకు ప్రవేశించేటప్పుడు వారికి దేవునితో అనుబంధం కలిసి వచ్చి తీరింది. ఈ రాత్రి వేళ నేను అడుగుతున్న ఒక మాట, ఇసాకారు యొక్క ఇల్లు గుడారం ఆత్మికతతో ఉంది. నీ ఇల్లు గుడారం ఎలాగుంది? నీ ఇల్లుని నీవు ఆత్మిక పరివేశంగా మార్చుకోగలుగుతున్నావా? నీ ఇంటిని ఆత్మీకుల సంరక్షణ నిమిత్తం వాడే ఒక ప్రణాళిక ఉందా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అలాగే ఇసాకారు యొక్క ఇల్లు ఆత్మీకత ప్రధాన పరిచేటట్టుగా దేవుని యొక్క ఇల్లును చూపించే ఒక మాదిరిగా కనిపించి తీరుతున్నది. అందుకే దాని 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 19వ వచనంగా చదివి తీరితే, ఇసాకారుకున్న ఆ పట్టణములోకి వచ్చి తీరితే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? దేవునిని పిలిచేంతటిగా, దేవునికి యాగం అర్పించేటట్టుగా, దేవునితో సమృద్ధిని పొందుకునే ఒక విధానం కనబడేటట్టుగా ఏమై తీరుతున్నది, తన ఇల్లు కనిపించేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అలాగైతే ఇసాకారుకి కలిగిన ఆత్మీకత తన ఇంటిలోకి మాత్రం కాదు, ఆయన నివసించిన ఈ ప్రాంతములోకి ఏం చేసింది, వ్యాపరించుకొని తీరగలిగింది. అలాగైతే రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. నువ్వు ఆత్మీకతలో సంపాదించి నీ ఇంట్లోకి ప్రవహించకపోతే, నీ పొలములోకి ప్రవహించకపోతే, నువ్వు జీవించిన పట్టణములోకి ప్రవహించకపోతే ఏమై తీరదు. నువ్వు ఆత్మిక అనుబంధంతో దేవునితో ఉన్నావు అన్నది ప్రదర్శన పరిచే ఒక ప్రణాళిక ఉండి తీరదు. అందుకే రాత్రి వేళ ఒక్కసారి మన జీవిత స్థితిగతులను పోల్చుకుంటూ మన ఇల్లును ఒక్కసారి చక్కబెట్టుకుందాం. అందుకే కదా దేవుడు ఆయుష్ని పొడిగించడానికి, లేకపోతే ఇంటిని చక్కబెట్టుకోవడానికి దేవుడు ఏం చేసింది, నీకు ఈ రాత్రి వేళ హెచ్చరికిచ్చి చెప్పేటట్టుగా మనకి ఈ రాత్రి వేళ దేవుడు చెప్పే ఒక మాట అయితే తీరుతున్నది. అందుకే ఇసాకారు యొక్క ఇల్లు ఏమైతే ఆత్మీకతను ప్రదర్శన పరిచే ఇల్లుగా మారి తీరింది. అందుకే
అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నీ ఇంటి విషయం ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. నీ ఇంటిలో ఉన్న వస్తువులు దేని కొరకు వాడబడుతున్నది, ఎవరిని గణపరిచేటట్టుగా నీ ఇంట్లో ఉన్న వస్తువులు వాడబడేది ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. కొందరి ఇల్లు ఏమై తీరున్నది, ఎవరికి వాడబడాలి, ఎవరికి పనికొచ్చే ఒక స్థితిగతి అయి ఉండి తీరేటట్టుగా మనకి ఈ రాత్రి వేళ ఇసాకారు నుంచి బుద్ధి నేర్చుకో. ఇసాకారికి కలిగిన ఆత్మీయత తన ఇంటి లోపల కూడా ఏం చేసి పెట్టేవాడు, ప్రదర్శన పరిచేటట్టుగా ఉండేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అందుకే మోషే ఇసాకారుని ఆశీర్వదించేటప్పుడు, లేకపోతే తన గురించి ప్రవచనం చెప్పేటప్పుడు తన ఆత్మీక స్థితిగతిని తన ఇల్లులో కూడా ప్రదర్శన కలిగేటట్టుగా ఏం చేశారు, పలికేటట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలారా, నీ కుటుంబమును కూడా నీ ఇల్లుని కూడా ఏం చేయాలి, ఆత్మీకతను చూపించే ఒక ప్రణాళిక ఉండి తీరాలి. నువ్వు రక్షణ పొంది నీ ఇంట్లో ఆత్మీక చూపించలేకపోతే నీ ఇల్లు ఎప్పుడు కూడా ఏమై తీరన్న సంరక్షణ ఇచ్చే ఒక ప్రణాళిక కనబడి ఉండకపోయి తీరవచ్చు. అందుకే రాత్రి వేళ ఏం చేసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలు మీ యొక్క ఇల్లు విషయంలో అతి పరిశోధన కలిగేటట్టుగా, జాగ్రత్తను వహించేటట్టుగా మనం ఏం చేయాలి, ఇల్లుని చక్కబెట్టుకునే ఒక ప్రయత్నం ఉండి తీరాలి. దానికి మంచి ఉదాహరణ యోబు యొక్క జీవితం చదివితే మనకి కనబడి తీరుచున్నది. యోబు యొక్క ఇల్లు ఆత్మిక పరివేశంగా మనకి కనిపించి తీరుతున్నది. యోబు యొక్క ఇంటిని ఆత్మిక వలయములో, ఆత్మిక సంరక్షణలో కంచి వేసి ఉంచే ఒక ప్రణాళిక దేవుని దగ్గర నుంచి దొరికేంతటిగా కనబడి తీరుచున్నది. అందుకే యోబు యొక్క ఇంటిలోకి ఏ మనిషి వచ్చినా కూడా దేవునిని చూసేటట్టుగా, దేవునితో అనుబంధం కలిపేటట్టుగా మనకు కనబడి తీరుచున్నది. అందుకే యోబు యొక్క జీవితంలో మొత్తం నాశనమైనప్పుడు కూడా తన స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చినా కూడా వారు దేవునిని తన ద్వారా చూడగలిగారు. తన ఇంటి పరిస్థితిలో నుంచి దేవునితో ఉన్న అనుబంధం తెలుసుకోగలిగారు. తన ఇంటి జీవితంలో ఉన్నవన్నీ నాశనం అయిపోయినాయి, ఉన్నదన్నీ పాడైపోయినాయి. అయినా కూడా ఆ పాడైపోయిన స్థితిగతుల్లో కూడా యోబులో నుంచి, యోబు కుటుంబంలో నుంచి తన స్నేహితులు ఆత్మీకతను చూసుకోగలిగారు. దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకోగలిగారు. దేవుని దగ్గర నుంచి సమృద్ధి పొందుకోగలిగారు. దేవునితో సంభాషణ చేసుకునే ఒక భాగ్య స్థితిగతి దొరికింది. ఈ రాత్రి వేళ నీ ఇల్లు ఎలాగుంది ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే రాత్రి వేళ నీ ఇల్లుని చక్కబెట్టుకో. నీ ఇల్లుని ఆత్మిక ఇల్లుగా మార్చి తీరు. నీ ఇంటి లోపల దేవుని యొక్క సువాసన కలిగించేటట్టుగా, నీ ఇంట్లో ప్రజలకి విడుదల దొరికి తీరేటట్టుగా, నీ ఇల్లు దేవుని ఆలయంగా మారి తీరాలి. నీ ఇల్లు ప్రార్థన చేయగలిగే ఒక కేంద్రంగా మారి తీరాలి. నీ ఇల్లు యాగమర్పించగలిగే ఒక ఏమై తీరాలి, ఒక బలివేదికగా మారి తీరాలి. నీ ఇల్లు దేవునికి చూపించగలిగే, దేవునిని రుజువుపరచగలిగే, దేవుని యొక్క మహిమను దింపగలిగే ఒక చోటై తీరగలగాలి. కానీ ఇసాకారికి ప్రాధాన్యతగా గర్వంగా చెప్పుకోవడానుకున్న భాగ్యస్థితిగతి ఉంది. ఏంటో తెలుసా, తనకున్న ఆత్మీయత తన ఇంటిలో, తన పొలములో, తన పట్టణములో కనిపించే ఒక శ్రేష్టత కనిపించేటట్టుగా మనకు కనబడి తిరుగుతున్నది. తర్వాత మనం న్యాయాధిపతుల యొక్క గ్రంథములోకి వస్తే, న్యాయాధిపతుల యొక్క గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ దెబోరా యొక్క కాలగతిలో ఏమై తీరిందో తెలుసా. దెబోరాకు వ్యతిరేకంగా సిసెరా అని చెప్పిన ఒకడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇసాకారు ఏం చేశాడో తెలుసా, బయలుదేరాడు యుద్ధం చేయడానికి. న్యాయాధిపతుల యొక్క పుస్తకంలోకి వస్తే 5వ అధ్యాయములో దాన్ని 17, 18 వచనాలు, 15, 16, 17 వచనాలు చదివి తీరితే మనకు అక్కడ కనబడి తీరుచున్నది. సిసెరాతో యుద్ధం చేయడానికి సిద్ధపాటు కలుగుతున్న ఇసాకారుని మనకు అక్కడ కనిపించి తీరుతున్నది. కారణం ఏంటిది, తన ఇశ్రాయేల్ ప్రజలు వేదన కలిగే స్థితిగతిలోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే యుద్ధానికి వెళ్ళే ఒక స్థితిగతి వచ్చినప్పుడు ఇసాకారు ఇంట్లో ఖాళీగా కూర్చోలే. ఏం చేయడానికి బయలుదేరాడు, యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యుద్ధముతో కలిసి ఏం చేయడానికి, దెబోరాతో కలిసి యుద్ధం చేసేంతట్టుగా ఏం చేసుకున్నాడు, సిద్ధపాటు కలిగేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే తన మనస్తత్వం ఎలాగున్నదంటే, ఆయన తన స్నేహితులను, తన కుటుంబీకులను, తన ఆత్మిక వలయములో ఉన్న వారికి అందరి పట్ల ఏం చేయడానికి మనస్తత్వం, యుద్ధం చేసి గెలిచి తీరే ఒక విధానము ఏమై తీరుతున్నది ఇసాకారు యొక్క జీవిత విధానములో మనకి కనబడి తీరుచున్నది. ఈ రాత్రి వేళ అనేక మంది నీ జీవితం ఒకసారి పరిశోధించుకో. నువ్వు ఎంత మాత్రము ఇతరుల సంరక్షణ కోసం, ఇతరులు పాపములోకి వెళ్ళిపోకుండా నిమిత్తం, ఇతరులు దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా కాకుండా ఉండ నిమిత్తం నువ్వు ఎంత మాత్రం ఆత్మీయతలో యుద్ధం చేసుకు తీరుతున్నావు, ప్రార్థనలో ఎంత మాత్రం యుద్ధం చేయగలుగుతున్నావు, ఉపవాసం ద్వారా ఎంత మాత్రం యుద్ధం చేయగలుగుతున్నావు, దేవుని యొక్క వాక్యోపదేశం పట్టుకుని ఎంత మాత్రం యుద్ధం చేయగలుగుతున్నావు, ఆత్మశక్తి ద్వారా ఎంత మాత్రం యుద్ధం చేయగలుగుతున్నావు. ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే ఇసాకారులో నుంచి నేర్చుకో. ఒక వేదన కలిగిన స్థితిగతులు వచ్చినప్పుడు, లేకపోతే యుద్ధం వచ్చిన ఒక ప్రణాళిక వచ్చినప్పుడు, సిసెరా లాంటి రాజు ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా బయలుదేరి వచ్చినప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటో మనకి తెలియదు, కానీ ఇసాకారు మాత్రం మనసును
రథములను సిద్ధపరచుకున్నాడు, తన ఆయుధములను చక్కబెట్టుకున్నాడు, తనకు ఉన్న వస్తువులన్నింటినీ కూడా చక్కబెట్టుకొని కుటుంబ సమేతంగా యుద్ధానికి బయలుదేరే ఒక మనస్తత్వం. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకు తీరాలి. ఒక మనిషి అనాత్మిక స్థితిగతుల్లోకి వెళ్ళేటప్పుడు, పాపములోకి నెట్టేటప్పుడు నీ కత్తులను దాడి చేసుకో, నీ ఆత్మశక్తిని దాడి చేసుకో, నీ ప్రార్థనను దాడి చేసుకో, నీ కృపావరాలను దాడి చేసుకో. దేని కొరకు తెలుసా? ఆయనని చంపడానికి కాదు, ఆయన పాపములోకి వెళ్లకుండా, ఆయన అనాత్మికుడిగా మారకుండా, తన దృష్టి దేవునిని విడిచిపెట్టి కొని వెళ్లకుండా, ఒక స్థితిగత రాకుండా యుద్ధం చేసుకొని ఏం చేసి తిరిగి సంపాదించుకొని తీసుకురా. అలాగా దెబోరాతో కలిసి ఏం చేసుకున్నాడు తెలుసా? ఇసాకారు యుద్ధం చేసుకొని సిసెరా అని చెప్పిన రాజును చంపి ఆయనను ఏం చేశారో తెలుసా? పూర్తిగా నాశనం చేసి పెట్టి తన ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తం ఏం చేశారు? సంరక్షణ ఇచ్చి పెట్టారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే ప్రయాసములో, ఇదే ప్రయత్నములో ఉండి తీరాలి. అందుకే కదా ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగడానికి కారణం ఏంటిది? సంఘములో ఆత్మీక ఉపవాస కూడికలు పెట్టడానికి ఉన్న కారణం ఏంటిది? ఇది ఒక యుద్ధం చేయడానికి ఉన్న విధానం. కారణం ఏంటిదంటే శుద్ధీకరణలో జీవించి తీరాలి. ఎవరు కూడా దేవునికి విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎవరి మనస్తత్వం కూడా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే ఒక స్థాయి వెళ్ళకూడదు. దాని కొరకు ఏం చేసేది? యుద్ధం చేసేదే ఉపవాసము, ప్రార్థన అని చెప్పేది. అదే రీతిగా ఆరాధన చేసేది, ఆత్మశక్తితో దేవునితో కలిసి జీవించే ఒక ప్రణాళిక. దేనికి? అది మన కత్తులను దాడి చేయడానికి. అందుకే ఇసాకారు చేసిన ప్రణాళిక తన కత్తులను దాడి చేసుకొని యుద్ధానికి బయలుదేరి గెలుపుతోనే తిరిగి వచ్చాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడుగుతున్న ఒక మాట, నీ తోటి సహోదరుల పట్ల, నీ సంఘం పట్ల, నీ సమాజం పట్ల నీవు ఎలాంటి మనస్తత్వం వహించుకొని జీవించి తీరుతున్నావు? వారు పాపములోకి వెళ్ళుతున్నప్పుడు నీకు వేదన కలుగుతున్నారా? వారు దేవునిని విడిచి వెళ్ళిపోయినప్పుడు నీకు మనోవేదన కలుగుతున్నారా? వారు దేవునితో సంబంధం లేకుండా వాక్య వ్యతిరేకతగా జీవించినప్పుడు నీకు వేదన కలుగుతున్నారా? నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపాటు కలిగే ఒక జీవిత విధానమేనా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. ఒకరు తప్పిపోతున్నది చూచినప్పుడు ఇసాకారు మౌనంగా కూర్చోలేకపోయాడు, నిశ్శబ్దత పాటించుకోలేకపోయాడు. తనకు ఉన్న స్తోమతతో, తనకున్న ఆయుధముతో ఏం చేసుకున్నాడు? బయలుదేరి తీరాడు. కానీ గెలుపు సాధించుకొనే వచ్చి తీరేది. ఈ కాలంలో అనేక సంఘాల్లో అనేక మంది విశ్వాసులు ఏం చేయడానికి లేదు, యుద్ధం చేసుకున్న ఒక మనస్తత్వం లేదు. ఒకరొకరితో యుద్ధం చేస్తారు, మాట్లాడకుండా గొడవలు చేసుకొని యుద్ధం చేస్తారే తప్ప ఆత్మిక యుద్ధం చేయడానికి ఏం లేదు, మనుషులు లేరు. అందుకే కదా ఉపవాస కూడికలు ఉంటే 3 రోజులు తిండి మానేసి నీళ్ళు మాత్రం తాగి, కాఫీ తాగి, లేకపోతే వేడి నీళ్ళు తాగి కూర్చొని యుద్ధం చేసే ఒక మనస్తత్వం ఈ కాలంలోనూ లేదు. ఎప్పుడు తిండి దొరుకుతుందా అన్న ఆసక్తితో ఉన్న ఒక్క విధానం అది తెలియట్లేదు. ఇలాగా నేను ఆకలితో ఉండి నేను ఆత్మీయతలో యుద్ధం చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను? మనుషులు దేవునిని వెతికేంతటిగా, దేవునిని విడిచిపెట్టేకి వెళ్ళకుండా నేనేం చేస్తున్నాను? ఆత్మీక వలయములో వారిని యుద్ధం చేసి సంపాదించి తీరుతున్నాను అన్న ఆలోచన లేదు. అందుకే ఈ కాలంలో అనేక మంది ఏం చేయట్లేదు, యుద్ధం చేయడానికి ఇష్టం లేని ఒక ప్రాణం. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. ఇసాకారు యుద్ధం చేసుకొని గెలవగలిగితే నువ్వు కూడా యుద్ధం చెయ్యాలి. నీ సంఘం నిమిత్తము, ఆత్మీకత నిమిత్తము, ప్రజలు దేవునికి విడిచిపెట్టకుండా వెళ్ళే నిమిత్తం నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ కత్తులను దాడి చేసుకో, నీకున్న అవయాలను ఏం చేసుకో, నువ్వు వాడుకొని సంపాదించి తీసుకురా. ఆ వేదనలోకి రావాలి. ఆ వేదనకు వచ్చి తీరితేనే ఏం చేయగలిగేది? నీవు ఇతరులను సంపాదించేకునే యుద్ధం చేసుకునే ఒక మనస్తత్వంలోకి వెళ్ళి తీరేది. అందుకే రాత్రి వేళ పరిశోధించుకొని నేర్చుకోండి. ఇసాకారు దగ్గర నుంచి తన సమాజాన్ని సంరక్షణ కొరకు, తన సమాజము దేవునిలో కట్టుబాటు కలిగి ఉండి తీరాలి. ఏ రీతి కలిగిన శత్రువుల యొక్క దాడి ఏం చేయకూడదు? ఇశ్రాయేల్ ప్రజల మీదకు రాకూడదు. ఇశ్రాయేల్ ప్రజల లోపలకి విగ్రహారాధన రాకూడదు. ఇశ్రాయేల్ ప్రజలకు అన్య దేవతల శక్తి రాకూడదు. అన్య దేవతల యొక్క విధానం రాకూడదు. అన్య ప్రజలు చేసుకున్న ప్రణాళిక రాకూడదు. దాని కొరకు ఈయనేం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి సిద్ధపడితే. దెబోరా అని చెప్పినది ఒక ఆడదియే. ఒక ఆడది యుద్ధం చేయడానికి వెళ్తే ఎంత మాత్రం వెళ్ళి తీరగలుగుతాయి? ఓకే, దేవుని యొక్క కృప ఉంది, దేవుని దగ్గర నుంచి. కానీ ఒక ఆత్మీకుడు తోడుగా దొరికి తీరితే ఎంత మాత్రం క్షేమమై ఉండి తీరు. ఒక ఆడపిల్లగా ఉన్న దెబోరాకి ఇసాకార్ లాంటి ఒక ఆత్మీకుడు తోడుగా దొరికేసరికి ఎక్కడ లేని ఆత్మిక అనుబంధం వచ్చి తీరింది. యుద్ధం చేసుకొని గెలిచి వచ్చే ఒక భాగ్య స్థితిగతి దొరికింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నువ్వు మగవాడి కావచ్చు, ఆడదాని కావచ్చు, కానీ నీవేం చెయ్యాలి? నీ దేశం పట్ల యుద్ధం చేసేటట్టుగా ఉండాలి. నీ సంఘం పట్ల యుద్ధం చేసేటట్టుగా ఉండాలి. నీ ఆత్మిక విధానం కొరకు యుద్ధం చేసేటట్టుగా ఉండాలి. దేవుని యొక్క ప్రజల యొక్క సంరక్షణ నిమిత్తం, క్షేమం నిమిత్తం నువ్వేం చేయాలి? యుద్ధం చేయడానికి ఉన్న మనస్తత్వం కాదు. దానికి ఉపవాస ప్రార్థనలు దొరికితే వెంటనే అందులో పాలు పంచుకోండి, అందులో ఉపవాసం చేసుకోండి. దేవునితో నీ ఆయుధములను ఏం చేసుకో? పదును పెట్టుకో, దాడి చేసుకొని ఏం చేయి? యుద్ధం చేసి బయలుదేరు. నీకు సువార్త చెప్పడానికి ఒక
అవకాశం దొరుకుతున్నదా? నీకు ప్రార్థన చేయడానికి ఒక అవకాశం దొరుకుతున్నదా? నీకు ఎక్కడికైనా వెళ్ళి సంఘముగా వెళ్ళి కడపత్రికలు ఇవ్వడానికి కూడా మనస్తత్వం వచ్చి తీరుతున్నాయి. అది అన్ని యుద్ధం చేసే ఒక విధానమే. ఆ యుద్ధము చేయగలిగితే నీవేం చేయొచ్చు? సంఘాలను కాపాడొచ్చు, ఆత్మలను కాపాడొచ్చు, మనుషులను దేవుని యొక్క వలయములోకి, దేవుని యొక్క ఆత్మిక పరివేశము లోపలికి వచ్చి ఏం చేయొచ్చు? నిలబెట్టి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరండి, ఎంత మాత్రం యుద్ధం చేయడానికి ఉన్న మనస్తత్వం ఉండి తీరదు. అందుకే కదా పౌలు చెప్తున్నది, మనం యుద్ధం చేసేది శరీరముతోనో రక్తముతో కాదు, మనం యుద్ధం చేసేది దేనితో? ఆ అంధకార శక్తులతో, ఎదిరించుతున్న సాతాను సమాజముతో, లేకపోతే మనకి కనబడలేకుండా ఉన్న ఒక లోకములో ఏమైతే దుర్నీతి వ్యాపరించి తీరుతున్నది, పాపం పెరిగి తీరుతున్నది, దానిని పోల్చుకో. ఇసాకారుకున్న గొప్పతనం ఆయన పోల్చుకున్నాడు. ఏమని? అయ్యో, నన్ను మాతో యుద్ధం చేయడానికి వచ్చినది సిసేరా కాదు, సిసేరా వెనకాతల పనిచేసిన ఒక దురాత్మ సమాజం ఉంది, ఒక దురాత్మ శక్తి ఉంది, లేకపోతే ఒక విపరీతంగా ఎదిరించుచున్న ఒక అంధకార శక్తి ఉంది అన్నది ఏం చేసుకున్నాడు? ఇసాకారు పోల్చుకున్నాడు. ఈ రాత్రి వేళ పోల్చండి. ఏ పరిస్థితి, ఏ విధానం వెనకాతలో కూడా ఏమై తీరేది? ఒక సాతాను శక్తి పనిచేస్తుంది, ఒక దురాత్మల కేంద్రం ఉంది, దానిని పోల్చుకో. అది పోల్చుకుంటే ఎంత మాత్రం లేదు. అందుకే కదా పౌలు చెప్పేది, శరీరముతో రక్తముతో కాదు మనం పోటీ పడాలి, యుద్ధం చేయాలి. మన యుద్ధోపకరణాలు చేతిలో ఉంటే, అది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు అయి తీరితే ఏం చేయొచ్చు? అది మనుషుల పైన వాడడానికి కాదు, శత్రు సైన్యం పైన, సాతాను పైన, లేకపోతే అంధకార శక్తుల పైన, దుష్టత్వం వ్యాపారం పాపాన్ని విస్తరింపజేస్తున్న ఆ అంధకార శక్తుల పైకి దానిని ఏం చేయొచ్చు? వాడి తీరొచ్చు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగేది, నువ్వు యుద్ధం చేయగలుగుతున్నావా? నీకు యుద్ధం చేయడానికి ఉన్న మనస్థితి ఉందా? అది ఆత్మికులు మాత్రమే చేయగలిగారు. అందరూ కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి బయలుదేరే ఒక విధానం కాదు. చాలామంది అనుకున్నారు, నాన్న కత్తి పట్టుకున్నాను, నేను ఇప్పుడు నరికెత్తాను. నరకలేవు. నీకేం కావాలి? ఆత్మికత ఉండాలి. మిగతా యాకోబు యొక్క పిల్లల పరిస్థితి ఎలాగున్నదో తెలియదు, కానీ ఇసాకారు ఆత్మికత శుద్ధి ఏమై ఉంది? క్లియర్గా ఉంది. దేవుని దృష్టిలో మంచి ఆత్మికత ఉన్నవాడు, వాక్య పరిమితిలో జీవించిన వాడు. అందుకే ఆయన కత్తి పట్టుకునేసరికి ఆ కత్తి పైన దేవుని యొక్క బలం దొరికి తీరింది, దేవుని యొక్క సహాయం దొరికి తీరింది. అలా ఏం యుద్ధాన్ని గెలుచుకోగలిగాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఇసాకార్ లాగే ఒక మార్పులోకి వచ్చి తీరాలి. ఇసాకార్కి దొరికిన మంచి క్షణాన్ని తన ప్రజల యొక్క సంరక్షణ నిమిత్తం, పాపం ఇశ్రాయేల్ ప్రజల లోపలికి రాకుండా నిమిత్తం, దుష్టత్వం ఇశ్రాయేల్ ప్రజల్లోకి వ్యాపరించకుండా నిమిత్తం ఈయన ఏం చేసుకున్నాడు? దెబోరాతో కలిసి యుద్ధం చేసుకున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగే ఒక మాట, మీరు ఆ ఇసాకార్కి కలిగిన ఆ ఆత్మిక స్థితిగతిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ సంఘాన్ని నీవు కాపాడుకో, నీ సంఘంలో ఉన్న సభ్యులను నువ్వు కాపాడుకో, నీ సమాజంలో ఉన్న మనుషులను నువ్వు కాపాడుకో, నీ దేశాన్ని నీవు కాపాడుకో. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, నీ నాయకుల గురించి నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ దేశం గురించి నీవేం చేయాలి? కన్నీరు కార్చాలి. నీ చుట్టుపక్కల జరుగుతున్న అనాత్మికత చెందినప్పుడు నీ ఆయుధాన్ని ఏం చేసుకో? దాడి చేసుకో, యుద్ధం చేసుకో, పోల్చుకో. దీని వెనకాతల పనిచేసే శక్తి ఎవరిది, ఏంటి, దీని వెనకాతల ఉన్న ఉద్దేశం పోల్చుకుంటే చాలు. ఇసాకార్ దానిని పోల్చుకున్నాడు. అలాగైతే రాత్రి వేళ పోల్చుకుంటే పౌలులాగా కొన్ని విడుదల సాధించుకు తీరొచ్చు. అందుకే నేను చెప్పి రావడానికి ఆశపడే ఒక మాట, ఎంత మాత్రం ఆత్మీకత ఉంటే యుద్ధం గెలుచుకొని వచ్చి తీరదు. అందుకే కదా అబ్రహాము తన సహోదరుడిగా ఉన్న లోతుని ఎత్తుకు తీసుకెళ్ళిపోయేసరికి ఈయన ఏం చేసుకున్నాడు తెలుసా? తన ఇంట్లో పనిచేసిన కుర్రోలు 314 మందిని తోడుకొని ఎక్కడికి బయలుదేరాడు? యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఒకటే ఆశించుకున్నాడు, దేవా నా చేతిలో శక్తి బలం ఏమీ లేదు, కానీ నాకు ఒక విషయం తెలుసు, నా సహోదరుడిగా ఉన్న లోతుని తీసుకెళ్ళింది ఏ రాజులో నాకు తెలుసు, కానీ వారి వెనకాతలో పనిచేసిన దుష్ట సమూహం, లేకపోతే సాతాను శక్తులు, లేకపోతే అంధకారములో ప్రయత్నం చేసిన ఆ అంధకార శక్తులను అబ్రహాం పోల్చుకున్నాడు. అందుకే యుద్ధం చేయడానికి బయలుదేరాడు. దేవుని యొక్క శక్తితో, ప్రార్థన బలముతో, దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధంతో ఏం చేసుకున్నాడు? 314 మందితో వెళ్ళి యుద్ధం చేసుకున్నాడు. గిదియోని జీవితం చూడండి, న్యాయాధిపతుల ఒక పుస్తకంలో ఒక్కొక్కరి జీవిత విధానం మీరు చూడండి. వారందరూ కూడా యుద్ధం చేసింది మనుషులతో కాదు, వారి వ్యతిరేకతలో పనిచేసిన. మోషే యొక్క కాలం చూడండి, మోషే ఫరోతో యుద్ధం చేయడానికి వెళ్ళే, ఫరో పై వ్యాపరించిన ఆ అంధకార శక్తి పైన యుద్ధం చేసుకొని ఏం చేసుకున్నాడు? ఆ 10 తెగుళ్ళు ఏమై తీరుతున్నది? 10 అంధకార శక్తులు అవుతున్నది. ఆ 10 అంధకార శక్తుల పైన ఏం చేసుకున్నాడు? గెలుపు సాధించుకొని తిరిగి వచ్చాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగే ఒక మాట, నీవు ఎంత మాత్రం యుద్ధం చేయడానికి, ఆత్మిక యుద్ధములో ఉండి తీరడానికి మనస్తత్వం కలిగేటట్టుగా ఉన్నావు. అందుకే పౌలు చెప్పినట్టుగా దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించేసుకో. కవచం లేకుండా యుద్ధానికి ఏం చేయకూడదు?
వెళ్ళకూడదు, లేకపోతే ఓడిపోయి తీరుతావు. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక సంఘాలు ఓడిపోవడానికి ఉన్న కారణం ఏంటి? అనేక మంది ఆత్మీకులు త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటిది? అనేక మంది దేవునితో సంబంధం లేకుండా జీవించడానికి కారణం ఏంటిది? అనేక మంది దేవునికి ఆరాధన చేసుకునే ఒక ప్రణాళికలోకి, ఉపవాస కూడికలకు రావడానికి ఇష్టం లేని కారణం ఏంటిది? వారిని ప్రభుత్వ పరిచి ఏదో ఒక శక్తి ఏం చేసింది? ఆపేసి ఉంచేసింది. దానిని ఇర్రగొట్టి లేవనెత్తి తీసుకోగలిగే ఇసాకారులు ఈ కాలంలో లెగిచి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకి హెచ్చరికిచ్చి చెప్తున్న మాట, కాపాడండి. నీ మూలంగా కొన్ని పట్టణాలు నీ మూలంగా రావచ్చు, కొన్ని ఆత్మలు నీ మూలంగా రావచ్చు, కొన్ని సంఘాలు నీ మూలంగా ఏం చేయొచ్చు? సంరక్షణ పొంది తీరొచ్చు. ఈ రాత్రి వేళ ఇసాకార్ లాగా లెగండి. నీకున్న ఆయుధములను దాడి చేసుకో. ప్రార్థన కలిగిన ఆయుధం నీకు ఇచ్చారా? దాడి చేసుకో. ఉపవాసమైన ఆయుధం నీకు ఇచ్చారా? దాడి చేసుకో. నీకు ఇచ్చిన దేవుడు నీకు పరిశుద్ధాత్మ కృపావరాలు ఇచ్చారు, దాని ద్వారా దాడి చేసుకో. దేవుడు నీకు వాక్య పరిచయం ఇచ్చారు, దాడి చేసుకో. దేవుడు నీకు స్వార్థ చెప్పే విధానం ఇచ్చారు, దాడి చేసుకో. ఏ విధానములో దేవుడు నీకు ఆయుధం ఇచ్చారో ఆ విధానంగా వాడుకొని ఏం చేసుకో? ఆత్మలను సంపాదించుకో, సంరక్షణ ఇచ్చి తీరు. అందుకే దెబోరా యొక్క కాలగతిలో ఇసాకారు దేవుని కొరకు నిలబడ్డాడు, తన ప్రజల కొరకు నిలబడ్డాడు, సంరక్షణనిచ్చి తీరాడు. తర్వాత న్యాయాధిపతుల యొక్క గ్రంథము 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకక్కడ కనబడి తీరుచున్నది. ఇసాకారు యొక్క కుమారుడిలో ఒకడు, ఆయన పేరు అక్కడ చెప్పేది తోలా అని చెప్పిన కుమారుడు. ఆయన ఎవరో తెలుసా? ఇసాకారు యొక్క కుమారుడు. ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల కొరకు యుద్ధం చేసుకొని పోరాడి ఇశ్రాయేల్ ప్రజలకు సంరక్షణను నడిపించి. ఎప్పుడు తెలుసా? న్యాయాధిపతుల కాలంలో. లేకపోతే ఆత్మీకతలో ఉన్న ఇసాకారు యొక్క కుటుంబ తరగతిలో ఒక న్యాయాధిపతిని దేవుడు ఏం చేశారు? లేవనెత్తి పెట్టారు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసుకున్నాడో తెలుసా? 23 సంవత్సరాలు ఏం చేసుకున్నాడు? ప్రభుత్వ పరిచి అధికారములో ఉంచి వారిని ఏం చేసుకున్నాడు? సంరక్షణ పరుచుకున్నాడు. నాన్న చేసిన అదే పని పిల్లలు కూడా ఆత్మిక స్థితిగతిలో ఏం చేసుకోగలిగారు? వారి జీవితంలో అభ్యాసం చేసుకొని అలవాటు చేసుకోగలిగారు. 23 సంవత్సరాల వరకు న్యాయ తీర్పు తీర్చిన వాడిగా, ఇశ్రాయేల్ ప్రజలకు నడిపించిన నాయకుడిగా దేవుడు ఏం చేశారు? ఇసాకారు యొక్క కుమారుడిని వాడుకున్నారు. ఈ రాత్రి వేళ నేను నీ స్థితిగతిని ఒక్కసారి అడిగి తీరుతున్నాను. నీ కుటుంబ స్థితిగతిలో నీ పిల్లలు ఇదే తరగతిని ఆత్మికతలో అనుభవించుకోగలుగుతారా? నువ్వు యుద్ధం చేసుకొని గెలిచి వచ్చినట్టుగా నీ పిల్లలు కూడా ఆత్మికతలో యుద్ధం చేసే వారిగా మారి తీరగలుగుతారా? ఒకసారి పరిశోధించుకోండి. కానీ ఇసాకారు గర్వంగా చెప్పుకోగలుగుతాడు, తన కుటుంబ తరగతులు వచ్చిన కుమారుడు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని యొక్క ప్రజల కొరకు నిలబడ్డాడు. పాపాన్ని ఎదిరించడానికి, దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి, దేవుని యొక్క వాక్య పరిమితిలో దేవుని యొక్క ఇశ్రాయేల్ సమాజాన్ని 23 సంవత్సరాలు ఏం చేసుకున్నాడు? సంరక్షణ ఇచ్చి తీరాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగే మాట, నీవు ఆత్మికతలో ఎన్ని సంవత్సరాలు నాయకత్వం వహించుకొని ఉండగలుగుతావు? ఒకసారి ఆలోచించుకో. అనేక మంది యొక్క లోటుపాటు కలిగిన స్థితిగతి ఏంటిది అంటే, అనేక సంవత్సరాల వరకు నాయకత్వం వహించుకొని సంఘానో ఆత్మికుల్లోనో నిలబెట్టుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిగతిలోకి ఈ కాలంలో ఉన్న సంఘాలు వెళ్ళి తీరుతున్నది. అందుకే నేర్చుకోండి. మనం ఆత్మికతతో ఉంటేనే మనం యుద్ధం చేసుకొని సంపాదించుకోగలిగేది. మన పిల్లలు కూడా అదే తరగతిలో ఏం చేసుకోగలిగేది? వచ్చి తీరగలిగేది. తర్వాత రాజుల గ్రంథానికి వస్తే 15వ అధ్యాయం 16వ అధ్యాయాన్ని చదివితే అక్కడ కూడా ఇసాకారు యొక్క కులములో నుంచి పుట్టిన 2 పిల్లల గురించి, వాళ్ళ పేరు బాసా, ఇంకొకటి ఎల్లా. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారో తెలుసా? రాజులుగా అధికార పదవిలోకి రావడానికి దేవుడు సహాయపరిచారు. అందుకే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం మీరు తర్వాత కూర్చొని చదివితే అక్కడ మీకు కనబడి తీరొచ్చు. వారు కూడా ఏం చేసుకున్నారో తెలుసా? ఆత్మీకతలో ఉండి ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వాన్ని ఇచ్చి తీరారు. రాజునిగా ఉండి వారికి కూడా ఆత్మిక సంరక్షణలో ఉంచే ఒక ప్రణాళిక ఇసాకారు యొక్క పిల్లల్లో నుంచి దొరికి తీరింది. ఒకడు న్యాయాధ్యక్షుడై తీరాడు, ఇంకా 2 ఏమైతీరారు? యుద్ధం చేసుకున్న వాళ్ళై తీరారు. ఓకే, రాజులుగా ఉన్నవారు వారి భవిష్యత్తు జీవితాన్ని పరిశోధించక తీరితే తర్వాత వారు త్రోవ తప్పిపోయి అనాత్మికులై చచ్చిపోయి వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైపోయి, అది వేరే విషయం. కానీ వారు మంచి నాయకత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. అదే మనం తెలుసుకు తీరాల్సిన ఒక మాట. అందుకే నేను చెప్పి రావడానుకున్న ప్రాధాన్యత కలిగిన మాట, నీ కుటుంబాన్ని కట్టగలిగితే, నీ పిల్లలను ఆత్మీకతలో నడిపించుకోగలిగితే, నీ పిల్లలను ఆత్మీక సంరక్షణలో ఉంచి తీరగలిగితే, ఒక విస్తారత కలిగిన పరిచర్యకు వారికి అప్పగించి తీరొచ్చు. ఒక విస్తారత కలిగిన సమర్పణ జీవితంలోకి వారికి నడిపించి తీరొచ్చు. వారు కూడా నీలాగే ఆత్మిక యుద్ధం చేసుకునే ఒక ప్రణాళిక ఏం
చేయొచ్చు, సంపాదించుకునే ఒక ప్రణాళిక కనబడి తీరుచు. అందుకే రాత్రి వేళ నీ పిల్లల విషయం గురించి అధిక జాగ్రత్త వహించి తీరాలి. నీ పిల్లల గురించి ఉపవాసం చేయి, కన్నీరు కార్చు, దేవునికి చెప్పు. వారి ఆత్మిక సంరక్షణలో ఉండి తీరాలి, వారి దేవుని కొరకు జీవించి తీరాలి. మనం అనుకుంటున్నాం పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తాంలే, ఏం చేస్తామో అన్నది కాదు. పిల్లల కొరకు ఏం చేయాలి? నిరంతరం ఉపవాసము, ప్రార్థన చాలా అతి అవసరం. కారణం ఏంటిది? వారు మనకన్నా సమయం గడిపేదానికన్నా అధిక సేపు లోకముతో గడిపి తీరుతున్నారు, అనాత్మీకులతో గడిపి తీరుతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ పోల్చండి. ఆత్మీకుల పిల్లల వెనకతల వారి పని చేస్తున్న దురాత్మ శక్తులు ఉన్నాయి. వారిని ఆత్మీకత నుంచి తొలగించడానికి ప్రయత్నం చేసుకున్న సాతాను శక్తి, లేకపోతే దుష్టత్వంపై వ్యాపరించుతున్న శక్తులు వారి వెనకతలో పనిచేస్తున్నది. అందుకే ఆ దేవుని యొక్క పిల్లలను ఎప్పుడూ కూడా చావులోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసే ఏమై తీరుతున్న దుష్ట శక్తులు ఉన్నాయి. వాటిలో నుంచి కాపాడడానికి ఏం చేయాలి? ఆత్మీకత కావాలి, ఆత్మిక అనుబంధం కావాలి, ఉపవాసం కావాలి, కన్నీరు కావాలి, ప్రార్థన కావాలి, ఒక ఆత్మిక పరివేశంలోనూ ఒక మంచి కుటుంబం కావాలి. ఇవ్వు నీ పిల్లలకు అలాంటి ఒక వాతావరణం. అలాగైతే నీ పిల్లలను నీవేం చేయొచ్చు? నీ వెళ్ళిన అదే త్రోవలో వారికి నడిపించి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికించి చెప్తున్న ఒక మాట, ఇస్సాకారు ఆత్మీకతలో ఉండి తీరాడు, తన పిల్లలను కూడా ఏం చేసుకున్నాడు? ఆత్మీకతలో నడిపించుకు తీరాడు. తర్వాత మనకి ఇస్సాకారు గురించి కనిపించేది ఎక్కడో తెలుసా? దావీదు యొక్క కాలగతిలో. అది మొదటి దినవృత్తాంతముల యొక్క పుస్తకం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు దావీదుకు ఎవరు కూడా అంగీకరించలేని ఆ కాలగతిలో దావీదుకు ఏం చేసుకున్నారు తెలుసా? ఇస్సాకారు యొక్క సంతానములు 300 మంది కలిసి వచ్చి వారు ఏం చేసుకున్నారో తెలుసా? ఆయనకి ఆత్మీకతలో ఏం చేసుకున్నారు? తోడిచి పెట్టారు. ఆత్మీకతలో ఆయనకి ఏం చేశారు? ప్రోత్సహించి పెట్టారు. అంటే దావీదు యొక్క స్థితిగతి. అప్పుడు ఎవరు? షౌలు రాజుగా ఉండి దావీదుని చంపడానికి, దావీదు పైన అదే అనేక రీతిగా ఎదిరించుకొనిచ్చిన సమయంలో దావీదుని ఎవరు కూడా లెక్కించుకునేవారు కాదు, అంగీకరించుకునేవారు కాదు. కానీ ఇస్సాకారు యొక్క కుమారులు ఏం చేసుకున్నారో తెలుసా? అంగీకరించే ఒక మనస్తత్వం ఏం చేసుకున్నారు? చూసుకున్నారు. అలాగా వారు యుద్ధం చేయడానికి ఏమై తీరారు? దావీదుతో కలిసి నిలబడేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే రాత్రి వేళ చెప్పడానికి చూడండి, ఆ ఇస్సాకారుకున్న అదే ఆత్మిక స్థితిగతి తన పిల్లల పైకి కూడా వ్యాపరించి తీరింది. తన ప్రజల కొరకు, ఆత్మికత కొరకు, దేవునితో ఉన్న అనుబంధాన్ని ఖాయం చేసుకోవడానికి పిల్లలు ఏం చేసుకున్నారు? ఆత్మికతలో నడిపించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఇస్సాకారుకి కలిగిన అదే ఆత్మిక స్థితిగతులోకి దేవుని యొక్క బిడ్డలు రావడానికి ప్రయత్నం కలిగే ఒక జీవిత స్థితిగత ఉండి తీరాలి. అందుకే ఇంతసేపు ఇస్సాకారు యొక్క పిల్లల గురించి మనం చూడగలిగాం. పిల్లలు కూడా నాన్న తగిన అదే ఆత్మిక జీవితంలో, అదే నడవడికలో పిల్లలు కూడా నడుచుకోగలిగారు. నాన్న నాయకత్వాన్ని వహించినట్టుగా, నాన్న కుటుంబాన్ని కట్టినట్టుగా, నాన్న ఆత్మిక సంరక్షణలో మనుషుల కొరకు నిలబడినట్టుగా, నాన్న యుద్ధం చేయడానికి బయలుదేరినట్టుగా తన కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు కూడా అదే స్థితిగతిని ఏం చేసుకున్నారు? నడిచి తీరారు. అందుకే నేను చెప్పి రావడానికి కోరుతున్న ఒక మాట, దేవుని యొక్క బిడ్డలారా, మన పిల్లల విషయంలో కూడా మనం ఏం చేయాలి? అదే రీతి కలిగిన స్థితిగతిని ఇప్పించే ఒక ప్రణాళిక మనకై ఉండి తీరాలి. తర్వాత మనకి కనిపించేది ఇస్సాకారు యొక్క కుటుంబ తరగతిలో మనకి కనిపించేది 2వ దినవృత్తాంతముల యొక్క పుస్తకం 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ కాలములో ఇశ్రాయేల్ ప్రజలకున్న అది ఎజ్రా యొక్క కాలం అనుకుంటా. ఎజ్రా యొక్క కాలగదిలో ఏమైతే తీరిందో తెలుసా? శుద్ధీకరణ లేకుండా దేవునికి ఏం చేయడానికి వచ్చారు? యాగం అర్పించడానికి వచ్చి తీరారు. కానీ ఎజ్రా యొక్క కాలగతిలో వారికి ఏం చేశారు? శుద్ధీకరణను పలికి వాక్యోపదేశం బోధించి వారిని మరలా స్థిరపరిచి తీసుకొచ్చిన ఒక ప్రణాళిక 2వ దినవృత్తాంతముల యొక్క పుస్తకం 30వ అధ్యాయంలో మనకి కనబడి తీరుచున్నది. వారు ఏం చేశారు? పండగలను పాటించుకోవడానికి వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలకున్న 7 పండగలు ఉన్నాయి. ఆ పండగలను పాటించుకోవడానికి వచ్చినప్పుడు శుద్ధీకరణ లేకుండా వచ్చి పండగలను పాటించారు. కానీ ఆ కాలంలో ఉన్న నాయకుడు చెప్పేసరికి వెంటనే వీరందరూ కూడా పశ్చాత్తాపపడడానికి, మారు మనసు పొంది తీయడానికి, వారి జీవిత శుద్ధీకరణలోకి తిరిగి రావడానికి వారు ఏం చేసుకున్నారు? మనస్తత్వం కలిగిన వారిగా మారి తీరారు. చూడండి, ఆత్మికత ఉంటేనే ఒక మనిషికి పశ్చాత్తాపం వచ్చేది. ఆత్మిక అనుబంధం ఉంటేనే సేవకుడికి గౌరవం ఇచ్చే ఒక విధానం వచ్చేది. నువ్వు దేవునికి గౌరవం ఇస్తేనే నీ పిల్లలు సేవకులకు గౌరవం ఇచ్చేది. నువ్వు దేవుని యొక్క మాటని ఆలకిస్తేనే నీ పిల్లలు కూడా దేవుని యొక్క మాటను ఆలకించ తీరగలిగేది. అందుకే ఇస్సాకారు గర్వంగా చెప్పుకోగలుగుతాడు, ఎజ్రా అన్న నాయకత్వములో వీళ్ళ యొక్క తప్పులను చూపించేసరికి, వీరు చేసిన అనాత్మిక స్థితిగతిని చూపించే వెంటనే దానిని ఏం చేసుకున్నారు?
పరిహారపరుచుకున్నారు, మార్పు చెందించుకున్నారు, దానికి కావాల్సిన శుద్ధీకరణను ఏం చేసుకున్నారు, తెచ్చుకొని దేవునికి ఆరాధన చేసిన ప్రణాళిక ఇసాకారు యొక్క పిల్లల తరగతిలో మనకి కనబడి తీరుచున్నది. అలాగైతే వారి మనస్తత్వం ఎంత మాత్రము దేవునికి గణపరిచేటట్టుగా ఉండేది ఒకసారి పరిశోధించండి. ఎంత మాత్రం వారు ఆత్మికులుగా మారడానికి మనస్తత్వం కలిగి ఒక్క మాట కూడా వాళ్ళు ఏం చేయలేదు, తిరుగు చెప్పలే. ఎజ్రా చెప్పేసరికి ఎజ్రా చెప్పారు, మీరేం చేయాలి, మార్పు చెందుకొని రావాలి, మారు మనసు పొంది తీరాలి. దానిని ఎదిరించడానికి కూడా వీళ్ళు ఏం చేయలేదు, వెళ్ళలేరు. అలాంటి ఆత్మిక మనస్థితి మనకి కావాలి. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలను మనం పరిశోధిస్తే వారికి వాక్య పరిచర్య ద్వారా సేవకులు హెచ్చరికిచ్చినా కూడా మార్పు చెందడానికి మనస్తత్వం లేకుండా, మారు మనసు పొందడానికి ఆశలు లేకుండా ఉండేటట్టుగా ఆలోచించుకొని తిరుగుతున్నారు. దేవుడు కొన్ని సందర్భాల్లో మన యొక్క లోటుపాటు గురించి వర్ణిస్తే వెంటనే దానిని ఏం చేయండి, అంగీకరించడానికి ఉన్న ఆత్మిక పరిపక్వత మనకి కావాలి, మనస్తత్వం మనకి కావాలి. ఓకే, మనం ఆ తప్పు చెయ్యుండకపోవచ్చు, ఆ వాక్యంతో మనకి ఏ సంబంధం లేకపోవచ్చు, అయినా కూడా అంగీకరించవచ్చు కదా. ఏముంది, ఏమో నీకు తెలియకుండా ఏమైనా ఉండి తీరొచ్చు, లేకపోతే నీకు గుర్తులేనివి ఏమైనా ఉండి తీరొచ్చు. ఆ అంగీకరణ పొందుకుట వలన నీవేం చేస్తున్నావు, ఆ సేవకుడకు నువ్వు ప్రాధాన్యతని ఇప్పి తీరుతున్నావు, ఆ సేవకుని యొక్క నాయకత్వానికి నువ్వు విలువిచ్చి తీరుతున్నావు. ఆ విలువనిచ్చి తీరుతున్నావంటే దేవునికి కూడా విలువిచ్చినట్లే. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక సంఘ బిడ్డలు, అనేక మంది ఆత్మీకులు దేవుని యొక్క బిడ్డలు అని పేరుకే తప్ప వారికి దొరికిన హెచ్చరిక విధానం దొరికేసరికి సేవకులు ప్రాధాన్యత కలిగి శుద్ధీకరణ కొరకు కొన్ని విషయాలు ఆత్మశక్తితో చెప్పినప్పుడు అంగీకరించడానికి మనస్తత్వం లేని ఒక దౌర్భాగ్య స్థితిగతిలోకి అనేక సంఘాలు బయలుదేరుతున్నాయి, అనేక మంది విశ్వాసులు బయలుదేరుతున్నారు. మేము విన్నాంలే ఇలాంటి బోల్డ్ కథలు, మాకు తెలిసిలే ఇలాంటివన్నీ, ఇవేం మన కొరకు కాదులే అనుకొని తొక్కేసి వదిలేసి వెళ్ళిపోతున్న ఒక ప్రణాళిక ఈ కాలంలో సంఘములో వార్తామరులో మనకు కనిపించండి. ఈ రాత్రి వేళ ఇసాకారు యొక్క పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి. ఎజ్రా వారి యొక్క తప్పులను చూపించేసరికి వెంటనే దానికి ఏం చేసుకున్నారు, ప్రాయశ్చిత్తాన్ని కోరి మార్పు చెందించడానికి కోరారు. ఈ రాత్రి వేళ నీ పరిస్థితి ఎలాగుంది? చెప్పబడుచున్న వాక్య పరిచర్యను అంగీకరించే ఒక మనస్తత్వేనా, చెప్పబడుచున్న ప్రవచనాలను స్వీకరించే ఒక మనస్తత్వమేనా, లేక దానిని తొక్కి వేసేసి ముందుకు ప్రయాణమైన ఒక జీవితం? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించండి. ఇసాకారు యొక్క పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి. ఓకే, పొరపాటు జరగవచ్చు, మనమందరం మనుషులమే, మనందరి ద్వారా ఏమై తీరొచ్చు, పొరపాటు జరిగి తీరొచ్చు. దానిని సరిదిద్దుకోవడానికి ఉన్న అవకాశం మనకి దొరికినప్పుడు వెంటనే దానిని ఏం చేయాలి, సరిదిద్ది తీరాలి. అందుకే ఇసాకారు యొక్క పిల్లలు ఏం చేశారో తెలుసా, న్యాయకత్వానికి విలువిచ్చిన వారిగా ఉండి తీరారు. ఈ కాలంలో ఉన్న వాళ్ళు చాలామంది నాయకత్వానికి విలువివ్వడానికి మనస్తత్వం లేదు. వారికి నడిపించిన నాయకులు చెప్పిన దానిని నెరవేర్చడానికి కూడా మనస్తత్వం లేకుండా దేవుని దగ్గరికి ఏం చేయడానికి వస్తున్నారు, ఆరాధన చేయాలి. సేవకుడు చెప్తాడు 8 గంటలకి ప్రార్థన, 8:30 లోపలైనా కనీసం రావాలని చెప్పినా కూడా దానిని ధిక్కరించేసి 8:30కు వచ్చి సంఘం లోపలికి వచ్చి కూర్చొని హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ లార్డ్ అని చెప్పినప్పుడు కూడా వీడికి అర్థం కావట్లేదు, ఈడ సేవకుడిని ధిక్కరించాడు, సేవకుని యొక్క మాటను తొక్కేసి వచ్చి కూర్చున్నాడన్న విషయం కూడా ఏం లేదు, పరిజ్ఞానం లేకుండా పోతున్నది. అనుకుంటున్నా పర్వాలేదులే, దేవుడు క్షమిస్తారు, అది తర్వాత విషయం. కానీ దేవుని యొక్క సేవకుడికి ఇచ్చిన పదవికి నువ్వు సన్మానం ఇవ్వకపోతే, అంగీకరణ ఇవ్వకపోతే దేవుడు నిన్ను క్షమించే ఒక ప్రణాళిక ఉండి తీరదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు సూచనగా చెప్తున్న మాట, దేవుని యొక్క నాయకత్వానికి విలువివ్వండి, వారు చెప్పిన మాటకు ఏం చేయండి, లోబడండి. వారు నీ ఆత్మిక క్షేమం కొరకే ప్రయాసపడేది, వారి నీ ఆత్మిక విడుదల కొరకే ప్రయాసపడే తీరేది. వారు ఏమైనా చెప్పి తీరుతున్నారా, దానిని అంగీకరించడానికి ఉన్న మనస్తత్వం ఉండి తీరాలి, దానిని ఒప్పుకు తీరడానికి ఉన్న మనస్తత్వం అయి ఉండి తీరాలి. దానిలో సర్దుకుపోయే ఒక మనస్తత్వంలోకి వచ్చే ఒక ఆత్మిక వాతావరణం మనం ఏం చేయాలి, సంపాదించుకు తీరాల్సింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, మోషే యొక్క పరిచర్య మీరు చూడండి. ఆయన ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నప్పుడల్లా ప్రజలు ఆయన ఏం చేసుకునేవారు, చులకపరిచేవారు, పట్టించుకునేవారు కాదు. ఆయన దేవుని దగ్గర అన్ని విషయాలు చెప్పుకొని ఈ ప్రజలకు ఇచ్చి తీరిన వీరు ఆ దేవుని వ్యతిరేకంగా సనుకులాడేవారు, మోషే వెనుక వ్యతిరేకంగా సనుకులాడారు. కానీ దాని వలన ఏమై తీరింది, వారి కుటుంబ తరగతి ఏం కాలేదు, ఆత్మీకులుగా నిలబడలేకపోయారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, దేవుని యొక్క నాయకత్వానికి విలువ ఇవ్వండి, దేవుడిచ్చిన ప్రభుత్వాలకు ఏం చేయండి, లోబడి ఉండి తీరండి. వారు చెప్పుచున్న మాటలు నీ ఆత్మిక సంరక్షణ నిమిత్తమే. అందుకే ఇసాకారు యొక్క పిల్లలు ఏం చేసుకున్నారు, ఓకే వారి తప్పు జరిగిపోయింది, కానీ దానిని
మారు మనసులోకి తీసుకొచ్చి, మార్పులోకి తీసుకొచ్చి, దేవుని యొక్క సేవకునికి అంగీకరించి లోబడే ఒక ప్రణాళిక. ఈ రాత్రి వేళ నేను అడుగుతున్న ఒక మాట, నీవు నీ సంఘ సేవకుడికి లోబడుతున్నావా? నీ నాయకుడికి లోబడుతున్నావా? ఆయన చెప్పిన మాటలకు ధిక్కరించి చెప్తున్నావా? ఆయన చెప్పిన మాటలను నెరవేర్చడానికి మనస్తత్వం ఉందా లేదా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. ఒకవేళ నువ్వు ధిక్కరించుచున్నావంటే దాని మూలంగా నీకు వచ్చేది ఆత్మిక విడుదల కాదు, దాని మూలంగా నీకు వచ్చేది ఆత్మిక శాపం. దాని మూలంగా నీ కుటుంబ జీవితం ఏమై తీరదు, క్షేమములోకి వెళ్ళి తీరదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నేర్చుకోవాలి. ఇస్సాకారు యొక్క కుటుంబ తరగతిలో నుంచి ప్రభుత్వానికి విలువిచ్చుచున్నవారు, ప్రభుత్వానికి లోపడుతున్నవాడు, నాయకులు చెప్పిన దానికి అదే పడి అంగీకరించి, ఈరోజు నీ మనస్తత్వాన్ని ఒక్కసారి ఏం చేసుకో, మార్చుకో. నీకు దేవుడు ఒక ఆత్మిక నాయకుడిగా సంఘ కాపారు ఇచ్చాడంటే, లేకపోతే సేవకుడు నీకు ఇచ్చారంటే వారికి ఏం చేయాలి? లోబడేటట్టుగా ఉండాలి. వారు గాయపడే ఒక స్థితిగతి రాకూడదు, వారికి వేదన అనిపించిన ఒక స్థితిగతి ఏం చేయకూడదు, రాకూడదు. ఈ కాలంలో అనేక మంది చేసే ఒక ప్రయత్నం సేవకులకు వేదన కలిగేటట్టుగా, సేవకులు ఏడ్చే ఒక పరిస్థితిని ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి తిరుగుతున్నారు. కానీ మంచి సేవకులు ఇవేవి కూడా వారి ఏడిపించిన వారికి చెప్పరు, కానీ ఇవన్నిటిని కూడా దేవుని సమక్షతలో చెప్పి తీరుతారు. అది నీ కుటుంబానికి ఏం చేయొచ్చు, కీడు తీసుకొచ్చే ఒక విధానం కావచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నీకు ఇచ్చిన నాయకత్వానికి ఏం చేయాలి? విలువిచ్చుకోవాలి, వారికి లోబడి ఉండి తీరు. ఓకే, నీకు తగిన సమయంలో లేవనెత్తే భాగ్యస్థితిగతిని దేవుడు అప్పగించి తీరుతారు. ఆ కరెక్ట్ సమయంలో దేవుడు నేనేం చేస్తారు, గుర్తు పెట్టి తీరుతారు. అందుకే ఇస్సాకారుకు కలిగిన ఆత్మిక స్థితిగతిని మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలి? నేర్పించి తీరాలి. వారికి కూడా దానిని ఏం చేయాలి? బోధించి తీరాలి. అందుకే చాలామంది సేవకులు వివాహ సంబంధాలు తీసుకొచ్చినప్పుడు వారు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి మాట పొందుకొని వచ్చి చెప్పినప్పుడు ఈ కాలంలో ఉన్న పిల్లలు దానిని తొక్కేసి ఆ మాటలను, ఆ సంబంధాన్ని నాకు అక్కర్లేదు, నాకు దాంతో సంబంధం లేదు అని ధిక్కరించేటప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ సంబంధం తీసుకొచ్చిన సేవకుడు దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటలే దానిని ధిక్కరించాడు అన్న మనోవేదన ఆ సేవకుడు ఎలా తట్టుకుంటున్నాడో ఒకసారి ఆలోచించి చూడండి. అందుకే రాత్రి వేళ పరిశోధించుకోండి. సేవకులకు వేదన పరిచేది, ప్రభుత్వానికి వేదన పరిచేది, ప్రభుత్వానికి దేవుడిచ్చిన పరిచర్యకు అణిచితొక్కే ఒక ప్రణాళికను సంఘం ఏం చేయకూడదు, అలవాటు చేసుకోకూడదు. అందుకే రాత్రి వేళ ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి ఒప్పుకోండి. నీ నాయకత్వం చెప్పింది నువ్వేం చేయాలి? అంగీకరించి దానిని సరిదిద్దుకునే ఒక అవకాశ స్థితిగతిలోకి రావాలి. అందుకే రాత్రి వేళ నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఇస్సాకారు యొక్క ఆత్మిక జీవిత స్థితిగతిని ఇంతసేపు మనం వినగలిగాం. నేర్చుకోగలిగిన మాట ఏంటిది? ఆయన తన జీవితాన్ని ఆత్మికతలో నిలబెట్టుకున్నాడు, కుటుంబాన్ని ఆత్మికతలో నిలబెట్టుకున్నాడు, తన పిల్లలను ఆత్మిక స్థాయిలో నిలబెట్టుకున్నాడు. ప్రభుత్వానికి నాయకులను అధికారం చేసుకునే ఒక ప్రణాళిక తనకుంది. నాయకులు యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు ఈయన కూడా తోడిచి తీరాడు. నాయకులకు ఎప్పుడు కూడా ఒంటరిగా వదలలే. ఈయన ఎప్పుడు కూడా నాయకుడికి ఎప్పుడు బ్యాకప్ ఇచ్చేటట్టుగా, లేకపోతే తోడుగా ఉన్న ఒక ప్రణాళిక మనకు కనబడి తీరుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ఒప్పుకుందాం. మన జీవిత స్థితిగతి ఏ రీతిగా ఉంది, మన కుటుంబం ఏ రీతిగా ఉంది, మన పిల్లలు ఎలాగున్నాయి, మనం ప్రభుత్వానికి నాయకులకు ఎలా స్పందిస్తున్నాం, ఈ రాత్రి వేళ ఒక్కసారి పోల్చుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్తే, దేవా క్రమం నాకు కావాలి, నాకు మార్పు కావాలి, సహాయపడండి అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. రాత్రి వేళ నీ వాక్యాంశాలతో దేవా ఇస్సాకారు యొక్క జీవితం గురించి, తన కుటుంబం గురించి, తన ఆత్మిక స్థితిగతి గురించి, తన పిల్లల గురించి, తన సమాజం పట్ల తనకున్న మనస్తత్వం ఎలాగున్నదో, తన సంఘం పట్ల తనకున్న ఆత్మిక స్థితిగతి ఎలాగున్నదో, నాయకుల పట్ల తన మనస్తత్వం ఎలాగనో, ఈ విషయాలన్నీ మేము ఈ రాత్రి వేళ చూసుకోగలిగాం దేవా. ఇవన్నీ విన్నప్పుడు నా జీవితంలో కొన్ని చోట్ల మార్పు కావాలి దేవా. కొన్ని చోట్ల నేను ఎదిరించుకొని తిరిగాను దేవా. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపడి దేవా, ఒక మారు మనసు కొరకు నేను ఆశపడి తీరుతున్నాను. ఒక మార్పు నాకు కావాలి దేవా. ఈ వాక్యాన్ని విని దేవా హృదయంలో తాకి మార్పు కొరకు ఆశపడిన బిడ్డలందరినీ కూడా దీవించండి దేవా. సహాయపరచండి దేవా. ఆత్మికులుగా మార్చండి. ఆత్మిక పరిచర్యలోకి బిడ్డలకు తీసుకురండి. ఆత్మిక నాయకత్వానికి విలువిచ్చిన వారిగా మార్చినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్.